హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ పక్కా ట్రావెలర్ శేఖర్. నేను బాగున్నా, మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరోసారి కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ చలో. నేనైతే ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇది డొమెస్టిక్ టెర్మినల్. టైం అయితే ఇప్పుడు రాత్రి 2:45 అయితే అవుతుంది. నా ఫ్లైట్ ఉదయం 6 o'clock అనమాట. విస్తారా ఎయిర్లైన్స్లో నేను చెన్నై నుంచి బాంబేకి అయితే వెళ్తున్నాను. నేను ఏ యాప్లో బుక్ చేసుకున్నాను, ఎంత టికెట్ పడింది అనేది ఫర్దర్గా అయితే మాట్లాడుకుంటాం. లోపలికి అయితే వెళ్తాం. వెనకాల డిస్ప్లే ఉంది చూడండి. ఇక్కడ ఏ ఫ్లైట్ ఎన్ని గంటలకు అరైవల్ అవుతుంది, ఎన్ని గంటలకు డిపాచర్ అవుతుందో మొత్తం టైమింగ్ అయితే ఉంటుంది అనమాట. లైటింగ్ అయితే చూడండి. ఇది మిడ్ నైట్ కాబట్టి చాలా ఖాళీగా ఉంది ఎయిర్పోర్టు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి అయితే ఎక్కువ రష్ ఉంటుంది నైట్ పూట. నా ఫ్లైట్కి ఇంకా టైం ఉంది కాబట్టి లోపలికి వెళ్ళినా బోర్ కొడుతుందని చెప్పి కొంచెంసేపు టైం పాస్ చేద్దామని కిందకైతే వచ్చినాను చూడండి. ఇది అరైవల్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ టెర్మినల్. డిస్ప్లేస్ చూడండి. నైట్ కాబట్టి చాలా లైటింగ్ బాగుంటుంది. సరే, పైకి వెళ్ళేసి మనం లోపలికి వెళ్ళి మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుంటాం. లెట్స్ చలో. మొత్తం సెక్యూరిటీ చెకప్ అంతా అయిపోయి లోపలికి అయితే వచ్చేసినాను. చెన్నై డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో లాంజ్ అయితే ఉంది. 2 రూపీస్కి అన్లిమిటెడ్ ఫుడ్ అయితే తినచ్చు. దాని పేరు వచ్చేసి ప్రీమియం ట్రావెలర్స్ లాంజ్ అనమాట. లోపలికి రాగా రైట్ సైడ్ మిద్ది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. లోపలికి వెళ్ళి చకచక క్రెడిట్ కార్డ్తో ₹2 వాళ్ళకి చదివించేసి కావాల్సిన తినేస్తాం. లెస్ చలో లోపలికి అయితే వెళ్దాం పదండి. అదే మనం క్రెడిట్ కార్డు లేకుండా డబ్బు పెట్టి తినాలంటే 1500 అయితే అవుతుంది. లోపలికి వాళ్ళు అలౌ చేయాలంటే అనమాట. లోపలికి అయితే వచ్చేసిన లోపలి పక్క చట్నీ సాంబార్ ఉంది. ఇందులో వచ్చేసి పోలీలు అయితే ఉండాలి. పోలీలు అయితే వేడిగా లేదు. ఈ పక్క కారము చట్నీ సాంబారు. ఈ పక్క మనకి ఫ్రూట్స్ ఏవో ఉన్నాయి. ఇడ్లీ వేడిగా అయితే ఉండాలి. ఇడ్లీ తీసుకొని సాంబార్ పోసుకునేసిన 2 రకాల డ్రింక్స్ అయితే తీసుకొచ్చేసిన. ఒక పట్టు అయితే పడతాను అనమాట. పట్టేసి ఫ్లైట్ అయితే ఎక్కేద్దాం. నేను ఇప్పుడు ట్రావెల్ చేసే ఫ్లైట్ విస్తారా ఎయిర్లైన్స్. చాలా బాగుంటుంది. మనకి ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కిన ఫీల్. ఫ్లైట్కి దీనికి కనెక్టింగ్. ఈ బ్రిడ్జి ద్వారా మనం ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతా ఉంది. ఇదంతా మనకి బిజినెస్ క్లాస్ అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జిక్యూటివ్ క్లాస్ వస్తుంది. 3+3 సీట్లు. లోపలైతే చూడండి ఒక రాయల్ లుక్ అయితే ఉంది కదా. నా సీట్ వచ్చి 25F విండో సీటు. నేను ఎప్పుడు ఫ్లైట్ జర్నీ చేసినా విండో సీటే బుక్ చేసుకుంటా. మన సీట్లో కూర్చునేసి మిగిలిన విషయాలు మాట్లాడుకుంటాం. నా సీట్ ఎక్కడ అబ్బా వచ్చేసింది, అదో 25F కూర్చునేసి మాట్లాడుకుంటాం. ఈ ఫ్లైట్లో మొత్తం 30 రోస్ అయితే ఉన్నాయన్నమాట. నేను 25 రోలో F సీట్ అయితే బుక్ చేసుకున్నాను 3+3 కాబట్టి. విండోల నుంచి చూడండి. ఇప్పుడు టైం 5:40 అయితే అవుతుంది. లైట్గా మంచు అయితే పడుతూ ఉందన్నమాట. ఇప్పుడే తెల్లారుతుంది. చెన్నై నగరం నిద్ర లేస్తూ ఉంది. లగేజ్ అంతా లోపల ఫ్లైట్లో కింద అయితే పెడతా ఉన్నారు. ఆ పక్క అందరూ వాళ్ళ లగేజ్ అయితే సర్దుకుంటున్నారు. ఏసీ అయితే ఫుల్గా వేసేస్తున్నారు. విండోలో నుంచి చూడండి లుక్ అయితే మారుగుండదు. చాలా సరిగా ఉంది. అందుకే నేను కోటు కూడా విప్పలేదు. అందరూ వాళ్ళ సీట్లో అయితే కూర్చుని వేసినారు. నాకు ఇండియన్ ఎయిర్లైన్స్లో బాగా నచ్చే ఫ్లైట్లు వచ్చేసి ఒకటి ఎయిర్ ఇండియా, 2 ఈ విస్తారా ఫ్లైట్. ఈ 2 ద బెస్ట్ అనమాట. ఇంకో 10 మినిట్స్ అయితే ఉంది. అనౌన్స్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. కింద అయితే వీళ్ళు భిన్న సర్దేస్తున్నారు. ఇంకా కొంతమంది ప్యాసింజర్స్ అయితే వస్తూనే ఉంటారు. లెగ్ స్పేస్ కూడా విస్తారా ఎయిర్లైన్స్లో చాలా బాగుంటుంది. మిగిలిన ఫ్లైట్లో పోల్చుకుంటే లెగ్ స్పేస్ బాగుండేది ఎయిర్ ఇండియా ప్లస్ విస్తారా అనమాట. ఇందులో కూడా లెగ్ స్పేస్ బాగానే ఉంది. ఇది వచ్చి ట్రే టేబుల్ అనమాట. మనకి ఫుడ్ అయితే తినేటప్పుడు ఇది డౌన్ చేసుకుని దీనిపైన పెట్టుకొని తినచ్చు అనమాట. కొన్ని విస్తారా ఫ్లైట్స్లో మనకి ముందర LED స్క్రీన్ కూడా వస్తుంది. దీనికైతే లేదు. కొన్ని ఫ్లైట్స్కి అయితే వస్తాయి అనమాట. ఇంతకుముందు నేను ఢిల్లీ టు హైదరాబాద్ ట్రావెల్ చేసిన, దాంట్లో అయితే ఉంది. మన ఫ్లైట్ టేకాఫ్కి అయితే టైం అయింది. ఎదురుగా విండోలో అయితే చూడండి చెన్నై ఎయిర్పోర్ట్ అయితే.
అనౌన్స్మెంట్ మళ్ళీ వచ్చింది, అందరూ సీట్ బెల్ట్ తీసేసేయండి అని చెప్పేసి. సీట్ బెల్ట్లు అయితే తీసేసాను. ఫుడ్ అయితే సర్వ్ చేస్తూ వస్తున్నారు మనకి ఫ్లైట్ అటెండెన్స్ అనమాట. ఏం ఫుడ్ పెట్టినారు ఏమనేది ఒకసారి అయితే చూద్దాం. కిందంతా బీచ్ మీదుగా సముద్రం మీదుగా అయితే వెళ్తూ ఉంది. ఇప్పుడే సముద్రం కూడా దాటింది. ఈ పక్క అంతా ఏదో మనకి మైదానం లాగా ఉంది, పచ్చిక బయళ్ళు. సో ఫుడ్ ఏమి ఇస్తారో తీసుకునేసి ఫుడ్ ఏమి ఇచ్చారు మీకు, దాని టేస్ట్ అదైతే ఒకసారి చూద్దాం, టెస్ట్ చేయడం. ఇంకా ఫుడ్ విషయం వస్తే చూడండి, వెజ్జా నాన్ వెజ్జా అన్నారు. నేను వచ్చేసి వెజ్జే తీసుకున్నాను. నాన్ వెజ్ అంటే మార్నింగ్ టైం వచ్చేసి మనకి ఆమ్లెట్ వేస్తారనమాట. మనకి ఒక వాటర్ బ్యాట్లు, ఒక రొట్టి టైప్ది, ఈ పక్క అమూల్ది మనకి ఇది ఇచ్చినారు, ఫోర్క్ టైప్ అయితే ఇచ్చినారు. ఈ పార్సల్ అయితే ఓపెన్ చేస్తాం. పార్సల్లో ఏమేమి ఉండదు అయితే చూస్తాం. చాలా వేడిగా అయితే ఉండదు, ఫ్రెష్ అనమాట, ఫ్రెష్ ఫుడ్. ప్యాకింగ్ గట్టిగా అయితే వేసినారు. దీనిపైన అయితే మళ్ళీ ఇంకో రీప్యాక్ అయితే ఉంది. సింబల్ కూడా ఉండదు. మనకి 2 చపాతీలు అయితే ఇచ్చినారు. 2 కాదు 4 చిన్న చిన్న సైజువి. మనకి గ్రీన్ పీస్ కుర్మా లాంటిది అయితే ఇచ్చారు. ఫుడ్ అయితే అదిరిపోయింది, టేస్ట్ చాలా బాగుంది. ఇంకా అంతే అనుకోబోతారు, మనకి కాఫీ టీలు కూడా సర్వ్ చేస్తారు. ఇక్కడ అయితే మనకి మిల్క్ పౌడర్ అయితే ఇచ్చినారు, షుగర్ అయితే ఇచ్చినారు. చూడండి చిన్న సాచాలో. అక్కడ నుంచి సర్వ్ చేసుకుంటూ ఎయిర్ హోస్టెస్ వస్తూ ఉన్నారనమాట. ఈ లోపల వ్యూ అయితే చూస్తాం చూడండి, చాలా పైకి వెళ్ళిపోయినది. మనకి ఎండ కూడా బాగుంది, కాకపోతే లోపల ఫ్లైట్ ఏసీ కాబట్టి మనకి ఏం పెద్ద తెలియలేదు. ఈ గ్లాస్ అయితే సరిగ్గా విజిబిలిటీ సరిగ్గా లేదనమాట. మనకి డికాషన్ అయితే పోసినారు. ఈ పౌడర్ మనకి కాఫీ టీ అని అడుగుతారు. టీ అంటే టీ డికాషన్, కాఫీ అంటే బ్రూ అయితే వేస్తారనమాట. బ్రూనే ఏదో మనకి. నేను కాఫీ అడిగినాను, ఏదో వేసినారు. పౌడర్ కలుపుకున్నా, చక్కెర అయితే వేసుకున్నాను. చాలకపోతే మళ్ళీ ఇంకో సాచే కూడా ఇస్తారనమాట. షుగర్ అయితే బాగా కలుపుకొని పొల్లెత్తుకొని కలబెట్టుకుని వేసిన వేడి వేడి కాఫీ రెడీ. ఇంట్లో కూడా ఎప్పుడు కాఫీ చేసుకుని లాంటి ఫ్లైట్లో మనమే చేసుకున్నాం, ఇన్స్టెంట్ కాఫీ అనమాట. కప్పు పైన కూడా చూడండి మనకి విస్తారా సింబల్ అయితే లోగో అయితే ఉంది. వాటర్ బాటిల్ వచ్చి బైలీ అనే వాటర్ కంపెనీ బాటిల్ అయితే మనకి సప్లై చేసినారు. ఒక్కసారి అయితే కింద అయితే చూడండి, విండోలో నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. కింద మనకి మొత్తం కొండ ప్రాంతము, ఎక్కడ వెళ్తున్నామో అయితే ఐడియా లేదు. ఫ్లైట్ బయలుదేరి ఇప్పటికీ దాదాపు 50 నిమిషాలు అయితే అయ్యింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చెన్నై నుంచి బాంబేకి 1:50 నిమిషాలు అయితే జర్నీ పడుతుంది. నేను ఎక్కిన ఈ విస్తారా ఫ్లైట్ అనమాట. 6 గంటలకు కదా, 8 గంటల 50 నిమిషాలకంతా బాంబేలో అయితే ల్యాండ్ అవుతుంది. నాకు ఈ టికెట్ వచ్చేసి 1650 రూపాయలు అయితే పడింది. నేను వచ్చేసి ఈజ్ మై ట్రిప్ యాప్లో అయితే బుక్ చేసుకున్నాను. నేను ప్రతిసారి ఈజ్ మై ట్రిప్లోనే బుక్ చేసుకుంటాను. దీనికి ముందు మేక్ మై ట్రిప్ అయితే బుక్ చేసుకుంటున్నాను. కాకపోతే నాకు మేక్ మై ట్రిప్ కన్నా ఈజ్ మై ట్రిప్ ఎక్కువ బెస్ట్ ఫేర్ అయితే వస్తుంది. అందువల్ల ఎందుకంటే ఈజ్ మై ట్రిప్లో మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండదు. మేక్ మై ట్రిప్లో కొద్దిగా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడుతుంది అనమాట. ఒక 300 రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. దీంట్లో ట్రాన్సాక్షన్ సర్వీస్ ఛార్జ్ అనేది అయితే ఉండదు. అందువల్ల నేను ఈజ్ మై ట్రిప్నే ప్రిఫర్ చేస్తాను. వ్యూ అయితే చూడండి అబ్బా, చాలా బాగుంది. మన యూట్యూబ్లో చాలామంది తెలుగు ట్రావెలర్స్ వీగో యాప్నే బుక్ చేయమని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే వాళ్ళకి దాంట్లో వాళ్ళకి వాళ్ళు పెట్టిన లింక్ ద్వారా మనము బుక్ చేసుకుంటే వాళ్ళకి కొద్దిగా అమౌంట్ అనేది వస్తుంది. అందువల్ల వాళ్ళు ప్రిఫర్ అయితే చేస్తారు. మీరైతే నేను చెప్పేది కాదు, వాళ్ళు చెప్పేది కాదు. మీరు కూడా ఒకసారి వీగో యాప్ అయితే చూడండి. వీగో యాప్ ఎలా అంటే అన్ని రకాల సైట్లు థర్డ్ పార్టీ యాప్ అనమాట. అన్ని రకాల లైక్ ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ఈ విస్తారా ఆ ఫ్లైట్లు ఏ సైటు ఎంతకు వస్తుందని చూపిస్తుంది. ఫైనల్గా దాంట్లో సర్వీస్ ఛార్జీ కూడా ఉంటుంది. దాంట్లో ఒకసారి చెక్ చేసి ఈజ్ మై ట్రిప్లో అయితే చూడండి. ఈజ్ మై ట్రిప్లోనే తక్కువగా ఉంటుంది, ద బెస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఎప్పుడు బుక్ చేసిన ఈజ్ మై ట్రిప్లో అయితే బుక్ చేసుకోండి. ఈ సీనరీ చూడండి, చాలా బాగుంది. మొత్తం మనకి ఫాగ్తో అయితే కప్పేసింది మేఘాలు అయితే. మనకి సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పి మళ్ళీ అనౌన్స్మెంట్ అయితే వస్తూ ఉంది. ఇదేదో బాంబేకి అవుట్స్కట్గా ఉన్నట్టున్నది. ఇంకో 20-25 మినిట్స్లో మనమైతే ల్యాండ్ అయిపోతామని అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట.
మీరు ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేసినారా చేయలేదో తెలియదు. ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేసే పని అయితే రెగ్యులర్గా చేసే పని అయినా ఎప్పుడైనా చేయాలనుకున్నా నా సజెషన్ ఎట్లా అంటే ఈజ్మీ ట్రిప్లో బుక్ చేసుకోండి. ఎయిర్ ఇండియా కానీ లేకపోతే విస్తారా, ఈ రెండిట్లో ఏదో ఒక ఫ్లైట్ బుక్ చేసుకునే దానికైతే ట్రై చేయండి. ఇందులో సీటు కూడా ఫ్రీ అనమాట. మనకి మామూలుగా స్పైస్ జెట్, ఇండిగో వేరే ఎయిర్లైన్స్లో అయితే సీటు విండో సీట్ బుక్ చేసుకోవాలంటే మనకి 150 నుంచి 300, 400 కూడా పడుతుంది. ఫుడ్ అయితే బెటర్. దీంట్లో ఫుడ్ ఫ్రీ, సీటు ఫ్రీ అనమాట, విండో సీటు. ఇంతకీ నేను బాంబేకి ఎందుకు వెళ్తున్నాను మీకు చెప్పలేదు కదా, దాని గురించి తర్వాత మాట్లాడుకుంటాం. ఫర్దర్ ఇంకా ఈ సిరీస్కి సంబంధించి చాలా వీడియోలు వస్తూ ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి. మీకే తెలుస్తుంది బాంబేకి ఎందుకు వచ్చాను, ఏ పనిగా ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి. వ్యూ అయితే చూడండి, మనకి హిల్ నుంచి దాటుతాం కొండని. మొత్తం బాంబే అంటేనే స్లమ్ ఏరియా ఎక్కువ. ఇదంతా బాంబేకి అవుట్స్కట్గా ఉన్నట్టున్నది. ఫాగీగా మంచు బాగా కప్పేసింది, మేఘాలు అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా బాంబేకి ట్రావెల్ చేయాలనుకుంటే మార్నింగ్ పూట అయితే ట్రావెల్ చేయండి. ఎందుకంటే సీనరీస్ బెస్ట్ వ్యూ అయితే ఉంటుంది అన్నమాట. మనకి చూడండి చాలా బాగుంది కదా. ఒకసారి వ్యూ ఎంజాయ్ చేయండి. ల్యాండ్ అయినాక మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుంటాం. మొత్తానికి సేఫ్గా బాంబేలో ల్యాండ్ అయిపోయినాను. బాంబేలో 2 టెర్మినల్ ఉంటుంది, టెర్మినల్ 1 ఒకటి, టెర్మినల్ 2 ఒకటి. నేను ఇప్పుడు ల్యాండ్ అయింది మీరు చూస్తున్నది టెర్మినల్ 2 అనమాట. టెర్మినల్ 2 అనేది CSTM ఎయిర్పోర్ట్, ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది టెర్మినల్ 2 చాలా పెద్దది. ఇక్కడ నుంచి డొమెస్టిక్ ప్లస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే ఫ్లై అవుతూ ఉంటుంది. టెర్మినల్ 1 అనేది ఓన్లీ డొమెస్టిక్ అనమాట. విత్ ఇన్ ఇండియాలో ట్రావెల్ చేసే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, టేకాఫ్ అవుతుంది. మామూలుగా ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1, 2 ఏ ఉన్నా కూడా పక్కన ఉంటుంది. కాకపోతే ఈ బాంబేలో ఏరా అంటే డిసడ్వాంటేజ్, టెర్మినల్ 1కి టెర్మినల్ 2కి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. టెర్మినల్ 1 అనేది డొమెస్టిక్ టెర్మినల్, అది శాంతాక్రజ్ అనే ఏరియాలో అయితే ఉంటుంది. ఆ టెర్మినల్ని కూడా శాంతాక్రజ్ ఎయిర్పోర్ట్ అనే అంటారనమాట. చూడండి చాలా పెద్దది ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2. లోపల ఎలా ఉండేది కూడా ఒకసారి చూపిస్తాను. ఎండ అయితే ఇప్పుడు ఎరగ్గాస్తుంది. కరెక్ట్గా టైం 8:50, 1:50 నిమిషాల్లో బాంబేకి అయితే కొట్టేసినాడు. లాస్ట్ నేనే దిగుతా ఉన్నాను నా లగేజ్ ఎత్తుకునేసి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. త్వరలోనే మరొక వీడియోతో అయితే కలుస్తాను. నేను బాంబేకి ఎందుకు వచ్చేది అనేది ఫర్దర్గా అయితే చెప్తాను, మీకే తెలుస్తుంది, అప్డేట్ అయితే వస్తుంది. ఇంకా బాంబే ఈ సిరీస్కి సంబంధించి ఇంకా చాలా వీడియోలు ముందు వస్తుంది. చాలా ఎక్సలెంట్గా అయితే ఉండబోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. త్వరలో మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.